జిల్లాలో మూడవ దశ పోలింగ్ లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూరు మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాల కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు, పారదర్శకంగా ఎలాంటి అవంతరాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా త్వరితగతిన పూర్తయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆర్ఓ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, నోడల్ ఆఫీసర్లు రఘువరన్, నరేష్, మదన్ మోహన్, రేవంత్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గౌడ్, జగిత్యాల డీఎస్పీ రవిచందర్, సంబంధిత ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల్స్లో కూడా మనం మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది. 9 o'clockకి సుమారుగా 21% ఓటింగ్ కూడా నమోదైంది. సో ఈరోజు రాజారాం విలేజ్, దీని ముందు చైనా విలేజ్ కూడా ఎలా అవుతున్నాయి ఏంటి అని మనము విజిట్ చేయడం రావడం జరిగింది. సో అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. సో 1 o'clockకి మనకి పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే 1 o'clock లోపు వచ్చి మీ ఓట్లు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే 2 గంటలకు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 7-7:30 కల్లా మనం రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతాం. దాని తర్వాత వెంటనే ఒకసారి ఎలక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతాం.